నీకు నిజంగా శాంతి కావాలా లేదా నువ్వు నీ అహంకారాన్ని ఇంకా గట్టిగా పట్టుకున్నావా? ఒక రోజు బుద్ధుడు తన శిష్యుడికి ఈ ప్రశ్న వేసినప్పుడు ఆ శిష్యుడి జీవితం మారిపోయింది. ఒక ప్రశాంతమైన విహారంలో గౌతమ బుద్ధుడు తన శిష్యులతో నివసించేవాడు. ఆ శిష్యులలో సోమదత్తుడు అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, గ్రంథాలు ఎక్కువగా చదివినవాడు. కానీ అతనిలో ఒక లోపం ఉండేది, అహంకారం. నేను ఎక్కువ తెలుసుకున్నాను అనే భావన అతని మనసును నింపేసింది. ఒకరోజు సోమదత్తుడు బుద్ధుడిని అడిగాడు, గురుదేవా, నేను అన్నీ తెలుసుకున్నాను, అయినా నాకు సంతృప్తి ఎందుకు రావడం లేదు? బుద్ధుడు చిరునవ్వుతో అన్నాడు, రేపు నీవు నాతో బయలుదేరు. మరుసటి రోజు బుద్ధుడు, సోమదత్తుడు ఒక గ్రామానికి వెళ్లారు. అక్కడ ఒక వృద్ధుడు బావి దగ్గర నీళ్లు తీసుకుంటూ ఉన్నాడు. అతని చేతిలో ఉన్న పాత్ర చాలా చిన్నది. బుద్ధుడు సోమదత్తుడితో అన్నాడు, ఆ బావి నుంచి నీళ్లు తీసుకురా. సోమదత్తుడు తన పెద్ద పాత్రను తీసుకెళ్లి నీళ్లు నింపాడు. కాని ఆ నీళ్లు కుండ కన్నా ఎక్కువ నింపడం వలన నీళ్లు చిందరవందరగా పడిపోయాయి. అక్కడ ఉన్న ముసలి అతను నవ్వుతూ అన్నాడు, బిడ్డా, పాత్ర నిండుగా ఉంటే కొత్త నీరు నిలవదు. ఆ మాట సోమదత్తుడి మనసును కదిలించింది. బుద్ధుడు మెల్లగా అన్నాడు, నీ మనసు కూడా అలాగే ఉంది సోమదత్త, ఇప్పటికే నేను తెలుసుకున్నాను అనే భావనతో నిండిపోయింది. అలాంటి మనసులో కొత్త జ్ఞానం ఎలా నిలుస్తుంది? సోమదత్తుడు తల వంచాడు. గురుదేవా, అంటే నేనేం చేయాలి? బుద్ధుడు అన్నాడు, తెలుసుకున్నానన్న భావనను ముందు వదిలేయి. ఖాళీ పాత్రలా ఉండు, అప్పుడే జీవితం నిన్ను నింపుతుంది. ఆ రోజు నుంచి సోమదత్తుడు మారిపోయాడు. ఎవరైనా మాట్లాడితే మధ్యలో మాట్లాడటం మానేశాడు. తెలుసుకున్నదాన్ని చూపించడం కాదు, నేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కొద్ది రోజులకే అతని మనసులో అహంకారం తగ్గింది, శాంతి పెరిగింది. ఒకరోజు సోమదత్తుడు బుద్ధుడిని అడిగాడు, గురుదేవా, ఇప్పుడు నాకు తేలికగా ఉంది, ఇదే నిజమైన జ్ఞానమా? బుద్ధుడు చిరునవ్వుతో అన్నాడు, అహంకారం తగ్గిన రోజు జ్ఞానం మొదలవుతుంది. జ్ఞానం భారమైతే అహంకారం అక్కడే ఉంటుంది. ఖాళీ మనసే నిజమైన జ్ఞానాన్ని స్వీకరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి.